హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చి రాముప్పాడులో ఆయనకు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటున్నారు, ఆయన పడిపోయాడా? అక్కడ కూడా మిస్టరీయే ఉంది. అక్కడ ఆయన పడిపోయి రోడ్డు మీద కూర్చుంటే మాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది. మేము వెళ్ళాము, ఫస్ట్ ఎయిడ్ చేసి ఎండిపోయి ఉంది, చేసి కొంచెం ఆయన హెల్మెట్ తీయనన్నాడు, మాస్క్ తీయనన్నాడు. అక్కడి నుంచి మేము ఉన్నాము, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, మీరు వెళ్ళే పొజిషన్లో స్టెబిలిటీ లేరు అని అన్నాము. అయినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన అన్నారు. మళ్ళీ కట్ చేస్తే ఇంకొక 3 గంటలు రెస్ట్ తీసుకుని టాపిక్స్ 3 గంటలు రెస్ట్ తీసుకుంటే అక్కడ ఆయన కరెక్ట్గా పడిపోయి ఉంటే ఆ పడిపోయి ఉన్న దాని మీద రెస్ట్ తీసుకుంటుండగా మీరు ఇప్పుడు వెళ్ళేదంటే పొజిషన్ లేదని నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. ఆయన మానవతార్థంతో ఇచ్చాడు. అంటే ఒక మనిషిగా ఆ మనిషి ఆపత్లో ఉన్నాడు, కాపాడటానికి ఒక ఎస్ఐగా వచ్చాడు. ఇట్స్ గ్రేట్ఫుల్. రెండోది ఆయన వచ్చాడు, ఆయన నీళ్ళు ఇచ్చాడు, అవతల ఆయనకు వచ్చి టీ తెప్పించాడు, తాగిపించాడు. ఏమంటే కూర్చోండి, బాగాలేదు, ఇక్కడ ఇప్పుడు వెళ్ళేది కాదు, మీరు ఎండ ముందు వెళ్ళే పొజిషన్ కాదు, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. లేదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నాను? రాజమండ్రి వెళ్తున్నానని చెప్పారు. అంతే, హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పారు. ఇదే ఆయన తెలిసింది కదా. అక్కడ కూడా ఆల్రెడీ రాముప్పాడు దగ్గర యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు. విజయవాడ మొత్తం కనకదుర్గమ్మ టెంపుల్ నుంచి వచ్చారు. ఇక మనం ఒక్కసారి ఇది కొంచెం మిస్టరీగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బైపాస్ మీద నుంచి రాజమండ్రి రావచ్చు, బెంచ్ సర్కిల్ కాడికి వచ్చవచ్చు. కాకుండా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి మన దుర్గతల్లి ఫ్లైఓవర్ ఎక్కి మొత్తం టోటల్గా అక్కడి నుంచి వచ్చాడు. బెంచ్ సర్కిల్ నుంచి వచ్చాడు. ఈ డైరెక్ట్ బెంచ్ సర్కిల్కి రాకుండా ఎలాగ వచ్చాడు కాబట్టి అక్కడ మొత్తం టోటల్గా ఏం జరిగిందో ఏంటో అదొకటి మిస్టరీ తీయాలి. అది యాక్సిడెంటా, ఆయనంతా ఆయన పడిపోయాడు అనేది నెంబర్ 1. రెండోది అక్కడి నుంచి ఓపిక లేదు అంటారు. ఓపిక లేకుండా ఆయన అంత దాకా ఎందుకు వచ్చాడు? ఇది వాళ్ళ వైఫ్ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది. హైదరాబాద్లో స్టార్ట్ అయిన ఆయన ఇక్కడికి వచ్చి 3 గంటలు మొత్తం టోటల్గా ఎక్కడికి వెళ్ళాడు. ఆయన మీతో ఫోన్లో మాట్లాడాడు లేదా, ఫ్రెండ్స్తో మాట్లాడాడు లేదా చెప్పాల్సిన బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళ వైఫ్ అక్కడ మీద మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి రావడానికి అక్కడికి ఇది పనిచేయట్లేదు, హెడ్లైట్ పనిచేయట్లేదు. అక్కడి నుంచి పాపం నెమ్మదిగా రాజమండ్రి వెళ్ళాలనుకున్నాడు. రాజమండ్రి రావడానికి ప్రయత్నం చేశాడు, వచ్చాడు. వస్తూ ఉండగా ఆయన మొత్తం టోటల్గా యాక్సిడెంట్ జరగలేదు అంటారు. పోలీసులు బాగా వినండి, మీరు యాక్సిడెంట్ జరగలేదు, ఆయనంతా ఆయనే పడిపోయారు అంటే ఏ విధంగా చనిపోతాడు అనేది ఇప్పుడు క్రైస్తవ సోదరులందరిది ప్రశ్న. అదే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే హెడ్కి హెల్మెట్ ఉంది. ఆయన వెళ్ళేది 7 అడుగులు దూరమే, అంటే కాలు తిరగబడినా 7 అడుగులు, అంటే ప్రాణం పోయేంత ఇది కాదు. రెండోది ఇది కారు కాదు, ఇది ఓన్లీ 2 వీలర్. 2 వీలర్ ఏమైనా ఇప్పుడు బలవంతంగా ఒక బాడీ మీదో దాని మీదో అయిపోయి మొత్తం గాయాలు అయిపోతే ఏమైనా అవుతుంది. అది అంత అవకాశం నాకైతే కనబడట్లేదు. అక్కడ ఏదైతే కర్రలు ఉన్నాయో ఆ చెక్కలకు ఎలా బ్లడ్ వచ్చింది, ఆ బ్లడ్ వచ్చిన తర్వాత బండి మీద ఎలా బ్లడ్ పడింది, ఆయన ఏ విధంగా చనిపోయాడు, అసలు రాత్రి 11:40 అయింది, ఉదయం 9 గంటల దాకా ఎవరు ఎందుకు చూడలేదు, అసలు చూడకపోవడానికి కారణాలు ఏంటి, ఎదురుగుంటా పెట్రోల్ బంక్ ఉంది, ఈ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. రెండోది ఏ కారు యాక్సిడెంట్ జరగలేదు అని మాత్రం చాలా క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆయన చచ్చిపోవడానికి అవకాశాలు లేవు. యాక్సిడెంట్ జరగకుండా, ఎవరు ఏమి చేయకుండా చనిపోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 45 years ఏజ్, ఇది ఎక్సైజ్ బాడీ, అవలేలగా 4 గంటలు మొత్తం టోటల్ సువార్త చెప్పే వ్యక్తి, అవలేలగా 4-5 గంటలు సువార్త చెప్పే వ్యక్తి. అలాంటి సందర్భాల్లో మనం కాపాడండి అరకుండా మాట్లాడకుండా మొత్తం టోటల్గా చనిపోవడం అనేది ఇది జరగని పని. ఇది పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా చేస్తేనే కానీ మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, వాళ్ళు కూడా ఏదో నిర్ధారణకు రాలేదు, పూర్తిగా నిర్ధారణకు రాలేదు, వచ్చిన చెప్తున్నారు అంతే. అంటే వాళ్ళ ఆ డౌట్స్ని క్లియర్ చేస్తున్నారు తప్ప ఇంకేదో నిర్ధారణకు రాలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈలోగా కొన్ని మొత్తం టోటల్గా కొంతమంది హిందువులే చంపామని ఒకడు ఎవడో పెట్టాడు, మేమే చంపాం, మా వాళ్ళు మొత్తం ఎవరిని లేపేస్తాం అంటే అది వాడికి చాలా గొప్పగా పెట్టచ్చు. కానీ హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నాడు. ఎందుకంటే వాడు చేసిన ప్రసంగం వల్ల, వాడు చేసిన మాటల వల్ల ఇది అందరి మీద ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే
మనకేం చెప్పింది భగవద్గీత ఏం చెప్పింది? పగవాడినైనా మనల్ని రక్షించు, పగవాడినైనా క్షమించు అన్నారు. అంటే నిన్ను అవతలవాడు ఎంతటివాడు అవని చనిపోయిన వాడిని మనం గౌరవించాలి. చనిపోయిన డెడ్ బాడీ దగ్గర మనం దండం పెట్టుకుని గౌరవించవలసిన బాధ్యత మనకు ఉంది. సంస్కృతి ఉంది, మన హిందూ ధర్మం చెప్తుంది అది. అలాంటప్పుడు ఆయన చనిపోయాడు, తప్పు చేసి ఉండొచ్చు, తప్పు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన చనిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఈ తప్పుడు మాటలు మనం మాట్లాడకూడదు. మేము చంపాము అన్నావు, ధైర్యంగా నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళావా? నిలబడ్డావా? ఉన్నావా? నువ్వేమో చంపామని చెప్పడానికి వెళ్ళావా? ఎంతమంది? లేదు. మరి ఇప్పుడు మరి ఎందుకు పోలీసులు అంత కష్టపడుతున్నారు? మరి నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చుగా. ఆ వైర్వుడ్ ఛానల్లో ఎవరో ఎక్కడున్నారో ముందని పట్టుకొని తీసుకొని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి. అప్పచెప్పి చంపినోడు ఆయన అంటున్నాడు కదా, ఇక డైరెక్ట్గా ఇంకెందుకు మనకి ఇక ఎంక్వైరీ అవసరం తీసుకెళ్ళి లోన్ వేయండి. నెంబర్ 1. రెండోది, ఆయన ఒక తప్పు మాట్లాడుతుంటప్పుడు ఈ ఛానల్లో ఎన్ని వైరల్ అవుతుంది అనేది కరెక్ట్ కాదనేది ఉద్దేశంతో ఇంకొక ఆమె జై శ్రీరామ్ అంటుంది. పగిలింది అంటే చనిపోయిన వ్యక్తికి ఇచ్చిన గౌరవం అదా? అంటే ఇది నీ సరదా కాదు, నీ సంతోషం కాదు. నువ్వు మాట్లాడిన మాట జై శ్రీరామ్ అంటే నేను దేవుడి భక్తుడిని అని చెప్పావు, నేను హిందూ ధర్మానికి కాపాడిన దాన్ని అని చెప్తున్నావు. అంటూ నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక చనిపోయిన వ్యక్తిని అసభ్యకరంగా మాట్లాడితే మొత్తం హిందూ సమాజానికి నువ్వు చెడ్డ పేరు వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీరు ఖురాన్ ముస్లిం ఫస్ట్ ఆయన తప్పు మాట్లాడాడని సమీ గారు మాట్లాడాడు. తర్వాత అదే సమీ గారు ఆయన చనిపోయినందుకు మసీదుకి వెళ్ళి వాళ్ళ కుటుంబం బాగుండాలని కోరుకున్నాడు. అంటే కోపంతో మాట్లాడతాం, తపాలతో మాట్లాడతాం. కొన్ని సందర్భాలు ఆయన మాటలు కోపం రావచ్చు. ఇప్పుడు నాకు ఇద్దరు మాటలు కోపం వచ్చాయి, వాళ్ళని తిట్లా, కోపం రావచ్చు. కానీ ఎదుటి చనిపోయే వ్యక్తిని మన దేవుడి దగ్గరికి వెళ్తారంటాం కనుక ఆ చనిపోయే వ్యక్తిని ఆ విధంగా ఏలం చేసి మాట్లాడకూడదు. ఇది మన సమాజం మన మతానికి ఇబ్బంది పెట్టేటట్టు. అంటే మీరు మాట్లాడి తప్పుడు మాటలు ఇంకొకరు ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే ఇప్పుడు ఆయన ఖురాన్ అంటే ఆయన ముస్లిం, ఆయన ఎంత చక్కగా మాట్లాడాడు. అంటే ఇలాగ ఇవన్నీ కూడా అంటే కొంతమంది తప్పుగా మాట్లాడవచ్చు, కొంతమంది మంచిగా మాట్లాడవచ్చు. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ తప్పుతో పట్టించినట్టున్నాయి. క్రైస్తవులు తప్పుగా మాట్లాడలేదని నేను చెప్పట్లేదు, క్రైస్తవులు కూడా మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరో చంపేస్తారు, వీళ్ళు ఎవరో చంపేస్తారు, ఇష్టం వచ్చాడు వలగడ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. దేవుడు మీకు చెప్పింది, మన బైబిల్ మనకి ఏం చెప్పిందో, ఇతరులను ప్రేమించండి, 10 మందిని వాళ్ళు మిస్సెసే మేము క్షమిస్తున్నాము అన్నది. ఒకవేళ ఏమైనా జరుగుతుంది అనేటప్పుడు మనందరం కూడా తప్పదు చెయ్యాలి. కొన్ని మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన తప్పుడు మాట్లాడాడు. ఎదుటి మతం కోసం మాట్లాడద్దు, ఎదుటి కులం కోసం మాట్లాడొద్దు, ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడొద్దు. మన బైబిల్ కోసం మనం చెప్పండి, మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి, అంతే తప్ప ఈ విధంగా మాట్లాడకూడదు. ఈ వైన్స్ అనేది మందు అనేది తీసుకొచ్చింది ఎవరో ఒకరు తీసుకొచ్చి క్రియేట్ చేశారు. ఇది డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. ఇది ఎవరు ఏం చేసినా ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఇది ప్రాపర్టీ జరగాలి. నాకు తెలిసి ఆయన అక్కడ రామప్పాడులో యాక్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ కూర్చుంది రాజమండ్రి వెళ్ళడం అనేది నాట్ కరెక్ట్. ఆ యాక్సిడెంట్ అనేది అక్కడ ఈ సీసీ కెమెరా ఎందుకు మిస్ అయింది? ఆ యాక్సిడెంటా పడిపోయాడు. మళ్ళీ ఆయన పడిపోయేటప్పుడు ఎవరో లేరంటారు యాక్సిడెంటా. అక్కడ దృశ్యాలు మిస్ అయ్యాయి, ఇక్కడ దృశ్యాలు మిస్ అయ్యాయి, ఈ రెండు మిస్ అయ్యాయి. దానివల్ల ఈ అనుమానాలు ఎక్కువ రేదెత్తున్నాయి. రెండోది 45 years యంగ్ మ్యాన్ టోటల్ 4-5 years అవలీలగా మాట్లాడగలిగే ఒక బోధకుడు ఆయన చనిపోయి ఆయన ఏదో దెబ్బ తగులుతున్నాయి కానీ చనిపోడు. రెండోది అక్కడ అన్ని అనుమానాలు తావుతీస్తున్నాయి కనుక దాన్ని యాక్సిడెంట్ కాలేదంటున్నారు, పడిపోయాడు అంటున్నారు. ఆయన యాక్సిడెంటెడ్ అయితే ఎలా చనిపోతాడు అనేది ఇక్కడ క్రైస్తవ సోదరుల అనుమానాలు. అది అనుమానాలు కాదు, నిజం ఉండొచ్చు. ఆయనకి శత్రువులు ఉన్నారు కాబట్టి, ఆయన ఆల్రెడీ థ్రెట్ ఉంది కాబట్టి దాన్ని మనం నివృత్తి చేయవలసిన బాధ్యత ఉంది. కానీ ఈ రోజుకి కూడా మళ్ళా నేను రిపీట్ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన ఒక్క సందేశం కూడా, ఒక ఖండన కానీ, ఒక క్రైస్తవ సోదరులకి భరోసా కానీ, లేకపోతే రాజమండ్రిలో జరిగింది కానీ, ఎస్పీ గారిని అడగడం కానీ, ఆరా తీయడం కానీ ఏదీ చేయలేదు. మరి
ఆయన డిప్యూటీ సీఎం ఒక మతానికి కాదు 5 కోట్ల మందికి డిప్యూటీ సీఎం కాబట్టి క్రైస్తవ సోదరులు చాలామంది బాధపడుతున్నారు. నేను చూశాను చాలా, ఆయనగా నేను ఓటేసాను అనేసి చాలామంది ఏదో అంటున్నారు. ఓకే, ఏది ఏమైనా ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఆయన అసలు స్పందించట్లేదు అంటే బీజేపీకి భయపడి స్పందించట్లేదా లేకపోతే ఆర్ఎస్ఎస్కి భయపడి స్పందించట్లేదు అనేది చెప్పాల్సింది ఆయనే. రెండోది పురంధేశ్వరి గారు, అంటే ఇక్కడ ఎందుకు అనుమానం రావద్దు వస్తుందంటే పురంధేశ్వరి గారు స్పందించలేదు అక్కడ, అలాగే సోము వీర్రాజు గారు స్పందించలేదు. అంటే బీజేపీ అంటే జనసేన ఎవరు స్పందించలేదు. టీడీపీ ఇమీడియట్లీ స్పందించింది, చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, మార్గాని భర్త గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు రియాక్ట్ అయ్యారు, అలాగే మీకు ఆదిరెడ్డి వాసు గారు అయ్యారు, నారా లోకేష్ గారు అయ్యారు, ఇమీడియట్లీ ఎలా చేయాలి ఏంటి ఎంక్వైరీ చేసుకొని అనిత గారు అయ్యారు, అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. కానీ మరి ఎందుకు అవ్వలేదు అనేది కొంచెం ప్రశ్న ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తుంది. ఒక్కదాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత జనసేన పార్టీ నాయకులకు ఉంది, బీజేపీ పార్టీ నాయకులకు ఉంది. బీజేపీ పార్టీ ఒక హిందూ ధర్మమే రాదు, అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తే గవర్నమెంట్ వస్తుంది కనుక దేశంలో అన్ని సెక్యులర్ దేశం ఇది, సెక్యులర్ దేశంలో అందరికీ సమానమే గవర్నమెంట్ కనుక మనం వాళ్ళని కాపాడవలసిన క్రైస్తవ సోదరులను కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఖండించవలసిన, ఎందుకంటే రాజ్యసభ ఆమె ఎంపీ, రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి ఎమ్మెల్సీ ఆయన ఎవరు సోము వీర్రాజు గారు, పురంధేశ్వరి గారు ఎంపీ, పిఠాపురంకి ఎమ్మెల్యే అయిన ఎవరు పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు మినిస్టర్ అక్కడ. ఇంతమంది ఉండి కూడా క్రైస్తవ సోదరులకి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడకపోవడం అనేది చూసినాయి. అదొక్కసారి మనం చెప్పాలి. ఏది ఏమైనా ఈ మర్డరా యాక్సిడెంట్ అయితే కాదని నిర్ధారణకు వచ్చారు. ఏ బండి గుద్దలేదు అని చెప్తున్నారు, ఐజీ గారి మాటలు విన్నాను నేను. అలాంటప్పుడు యాక్సిడెంట్ కానప్పుడు మర్డరైనా అయి ఉండాలి, ఎవరైనా బలంగా దాని మీద ఆయన కొట్టేనే ఉండాలి, ఆ కొట్టి అక్కడ ఏదైనా సరే తీసుకొని పడిపోయి ఉండాలి. ఎందుకంటే 2 ఇన్సిడెంట్స్ కూడా బయటికి రావట్లేదు. రాముప్పాడులో జరిగిన యాక్సిడెంటా పడిపోయాడా అనేది రావట్లేదు బయటికి, తర్వాత ఇక్కడ ఇది రావట్లేదు, ఈ 2 కనబడట్లేదు. ఇంకోటి ఏంటంటే సీసీ కూడా ఎవరు రిలీజ్ చేశారనేది కూడా ఇంకా ఏది మన వైన్కి వెళ్ళి తీసుకుంది కదా సార్, వైన్ షాప్కి వెళ్ళి, అది కూడా ఎవరు రిలీజ్ చేశారనేది కూడా తెలియట్లేదు. ఒకటి ఎవరో ఒకరు తప్పుదో పట్టించడం కోసం తీయొచ్చు. ఆయన ఇప్పుడు మందు కొట్టకూడదు అని ఏమైనా ఉందా? లేదు. కాదండి, బ్యాన్ ఏమైనా ఉందా? లేదు. ఆయన తాగుతాడో తాగడో ఎవరికి తెలియదు, ఆయన ఎందుకు కొన్నాడో తెలియదు. ఒకటి దెబ్బలు తగులుతున్నప్పుడు ఒకవేళ అప్పుడు ఏమైనా మందు రాకపోతే అది మనం ఒకవేళ ఆ దెబ్బలు మానడం కోసం కూడా, ఆ చల్ల రావడం కోసం కూడా ఆ వైన్ అది వేస్తాం మనం, అలాగ అవ్వడం కోసం కూడా ఆ వైన్ వేస్తాం. ఎందుకంటే దెబ్బలు ఎక్కువ తగులితే అవి తగ్గడం కోసం మనం వేస్తాం, తప్పేం లేదే. అన్నిటికీ మనం తాగాడు అంటే అది తాగుతుండగా మనం ఏమైనా ఫోటో తీసామా? కరెక్ట్ కాదు కదా. ఇవన్నీ మనం ఊహగానంలో మాట్లాడకూడదు. ఒక దైవజనుడు, ఆయన కొన్ని కోట్ల మందికి ఆయన బోధిస్తున్న వ్యక్తి, ఆయన అభిమానించిన వ్యక్తులకి మనం తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు. తాగకుండా మనం తప్పది, ఆ తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు, ఎట్టి బస్సులు ఇవ్వకూడదు. అది ఇంకొక విషయం సార్, చాలా మందికి డౌట్గా ఉంది. ఏంటి అంటే మన టోల్ గేట్ దగ్గర పడ్డప్పుడు వాళ్ళు వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశారు, చేసిన తర్వాత హెల్మెట్ తీయండి అని చెప్తే తీయాలన్నారట, మాస్క్ తీయమంటే కూడా తీయననేది చెప్పారట. అంటే అది కూడా విన్న తర్వాత కొంతమందికి డౌట్ ఏం రైజ్ అవుతుందంటే అసలు పాస్టర్ ప్రవీణ్ గారైనా కాదా ఏంటి అనేది కూడా ఈ విషయంలో కూడా చాలామందికి డౌట్ అనేది రేజ్ అవుతుంది. సో దాన్ని ఈ విధంగా చూడదు. అదే ఏదో సంథింగ్ జరుగుతుంది ఏదో, ఎందుకంటే ఒక బాడీ అదే అంత దాని మీదే క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంది. క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి దాని మీద మొత్తం టోటల్గా సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే మొత్తం టోటల్గా ఏదైతే క్రైస్తవులు దీన్ని లేవనెత్తారో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఎందుకంటే సీరియస్ అలిగేషన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ సీరియస్గా ఉండాలి. దీని మీద ఎట్టి వస్తే ఆ సీఏని ముందు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. అక్కడ ఎవరైతే సీఏ యాక్సిడెంట్ స్పాట్లో సీఏ అన్రెగ్యులేటెడ్గా బాగా హ్యాండ్ ఓవర్లో తీసుకోకుండా మొత్తం టోటల్గా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాడు, సీఏని ఎస్ఐని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇంత దాకా అవడానికి కారణం ఆ సీఏ ఎస్ఐఏ. ఎందుకంటే యాక్చువల్గా ఎవరు ఏంటని తెలుసుకొని ముందే రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండు. పెట్రోలింగ్ లేకుండా పోలీసు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉందని ఇవన్నీ ఉన్నాయి, సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం టోటల్ హైవే అది, హైవేలోనే అలా జరగడం అనేది కరెక్ట్ కాదు. ఆ హైవేలో కింద పడిపోయి చనిపోవడం అనేది నాకు తెలిసి జరగని పని.
ఎందుకంటే దాంట్లో మొత్తం హైవేలో అన్నీ ఉన్నాయి ఫుటేజ్లు, ఆ 2 ఫుటేజ్లు ఎందుకు లేవు, లేకపోతే రిలీజ్ చేయట్లేదా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ అవుతుందా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే మనం దానికోసం పెద్దగా మాట్లాడకూడదు. కనుక నేను ఇంకోటి ఏమంటున్నానంటే ప్రవీణ్ గారిది ఏవైనా సరే ఎవరెవరి మీదైనా థ్రెట్టింగ్ కాల్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళ మిస్సెస్కి ఏమైనా తెలుసా, లేకపోతే ఏమైనా ఘర్షణలు జరిగాయా, ఏమైనా జరిగిందా, వాళ్ళ మిస్సెస్ ఏమైనా తెలుసుకున్నది ఏమైనా బయటికి చెప్తే ఇంకొంచెం బాగా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఊహాగానాలతో మనం మాట్లాడకూడదు.